వెల్కమ్ టు ఫ్రెషెస్ నా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో SBI అప్రెంటిస్ జాబ్స్ 2021 డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఎవరైతే వీడియోని చివరి వరకు చూడలేకపోతున్నారో లేదా రిక్రూట్మెంట్ డీటెయిల్స్ మీరు చదవాలనుకుంటున్నారో ఈ పర్టికులర్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు గూగుల్కి వెళ్ళాలన్నా కానీ SBI అప్రెంటిస్ జాబ్స్ 2021 ఫ్రెషెస్ నా అని కనుక మీరు సెర్చ్ చేస్తే మీకు ఫ్రెషెస్ నా వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ ఒకే చోట దొరుకుతాయి. టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటూ మర్చిపోకండి. మీకు టెలిగ్రామ్ యాప్లో ఫ్రెషెస్ నా తెలుగు ఛానల్ ద్వారా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. మీకు యాప్ కనుక ఆల్రెడీ ఉంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయడం మర్చిపోకండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI మనకి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ ది అప్రెంటిస్ యాక్ట్ 1961 అన్న నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేశారు. సో దీంట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వచ్చేసి 6th of July 2021 నుంచి 26th of July 2021 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ జరిగేది మీకు టెంటేటివ్గా ఆగస్ట్ మంత్లో అనేసి మెన్షన్ చేశారు. డేట్స్ అనేవి ఏమి ఇప్పుడు వరకు మెన్షన్ చేయాల. సో టెంటేటివ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. అండ్ అప్లికెంట్స్ మీరు ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఈ అప్రెంటిస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది టైం టు టైం అమెండ్ అవుతా జరుగుతుంది. అండ్ మీరు candidates can apply for the engagement only in one state. సో ఏదో ఒక స్టేట్కే మీరు అప్లై చేయాలి. అండ్ ఈ ఎగ్జామినేషన్కి అండర్ వన్ ఎంగేజ్మెంట్ ప్రాజెక్ట్కే మీరు అప్లై చేసుకోవాలి. ద ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది ఓన్లీ వెన్ ఫీజ్ డిపాజిటెడ్ విత్ ద బ్యాంక్ త్రూ ఆన్లైన్ మోడ్ ఎప్పుడైతే చేస్తారో మీరు మీ అప్లికేషన్ అనేది ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుంది ఆన్ ఆర్ బిఫోర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ద పేమెంట్ ఆఫ్ ద ఫీజ్. సో మీరు ఈ పర్టికులర్ అప్రెంటిస్కి మీరు ఫీజ్ పేమెంట్ తర్వాత మీ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. దెన్ మీరు అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన లింక్స్కి ప్రకారంగా మీరు అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మీకు వేరియస్ లింక్స్ ఇచ్చారు. ఈ లింక్స్ 3 లింక్స్ ఇచ్చారు. ఈ 3 to 4 లింక్స్ మీరు ఏ లింక్ అన్న మీరు క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్కి ప్రాసెస్ అవుతారు. అండ్ ఎనీ రివిజన్స్ ఆర్ ఎనీ అప్డేట్స్ కనుక మీరు రెగ్యులర్గా చెక్ చేయాలనుకుంటే బ్యాంక్స్ వెబ్సైట్లోనే మీకు ఈ అప్డేట్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. స్టేట్ వైజ్ సీట్స్ ఆఫ్ అప్రెంటిస్, స్టేట్ వైజ్ లోకల్ లాంగ్వేజెస్, డిస్ట్రిక్ట్ వైడ్ ట్రైనింగ్స్, ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇవన్నీ సెంటర్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్, దానికి ఫీజ్ పేమెంట్, ఆ డీటెయిల్స్ అండ్ ఏ స్టేట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎట్లా అప్లై చేయాలి అన్నీ ఒక డీటెయిల్స్ కవర్ చేద్దాం. ఫస్ట్ మనం చూసేద్దాం ద స్టేట్ లాంగ్వేజ్ వేకెన్సీ డీటెయిల్స్. స్టేట్ మీకు చూస్తే లిస్ట్ ఆఫ్ స్టేట్స్ ఇచ్చారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్, లడక్, పంజాబ్, తమిళనాడు, పాండిచేరి ఎక్సెట్రా. సో ఈ స్టేట్స్ అన్నింటికి దానికి రెలవెంట్గా స్టేట్ లోకల్ లాంగ్వేజ్. సో ఫర్ గుజరాత్ ఇట్స్ గుజరాతీ, ఆంధ్రప్రదేశ్కి తెలుగు और ఉర్దూ, కర్ణాటకకి కన్నడ, మధ్యప్రదేశ్కి హిందీ, ఛత్తీస్గఢ్కి హిందీ. సో అట్లాగా మీకు స్టేట్స్ అండ్ స్టేట్స్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజెస్ ఇచ్చారు. సో దీంట్లో మళ్ళీ మీకు డివిజన్ వచ్చేసి ప్రతి స్టేట్కి మళ్ళీ కేటగిరీ వైజ్ డివిజన్ చేశారు. అండ్ ఈ కాలంలో కనుక చూస్తుంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అపార్ట్ ఫ్రమ్ PWD కేటగిరీ. సో PWD కేటగిరీ కాకుండా మీకు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేసి మెన్షన్ చేశారు. ఫస్ట్ SC, ST, OBC, EWS, UR కేటగిరీ వాళ్ళకి డివిజన్. ఆ తర్వాత ఈ అన్నిటికీ కలిపి టోటల్గా స్టేట్కి ఇచ్చిన వేకెన్సీస్. అండ్ లాస్ట్ 4 కాలమ్స్ కనుక చూసుకుంటే అది PWD కేటగిరీ వాళ్ళకి. PWD కేటగిరీ వాళ్ళకి కూడా ఫర్దర్గా డివైడ్ చేశారు అకార్డింగ్ టు LD, V1, H1, D&E కి రిలేటెడ్గా మీకు డివిజన్ అనేది చేశారు. సో కొన్ని చూద్దాము ద వేకెన్సీస్. సో మీరు ఏదైతే స్టేట్కి బిలాంగ్ అవుతున్నారో సో ఆ స్టేట్కి తగ్గట్టు మీరు మీ వేకెన్సీస్ అండ్ ఆల్సో ఏ కేటగిరీకి అయితే బిలాంగ్ అవుతున్నారో ఆ కేటగిరీ వేకెన్సీ డీటెయిల్స్ అనేది మీరు క్లియర్గా ఇక్కడ నోటిఫికేషన్లో చదవచ్చు. సో ఫర్ గుజరాత్ లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి గుజరాతీ. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 800 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ 800 వేకెన్సీస్ మళ్ళీ SC వాళ్ళకి 56, ST వాళ్ళకి 120, OBC వాళ్ళకి 216, EWS వాళ్ళకి 80, UR వాళ్ళకి 328 వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. ఫర్ ఆంధ్రప్రదేశ్ లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఆర్ ఉర్దూ. సో ఈ పర్టికులర్ స్టేట్కి మనకి 100 వేకెన్సీస్ అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ SC వాళ్ళకి 16, ST వాళ్ళకి 7, OBC వాళ్ళకి 27, EWS వాళ్ళకి 10, UR వాళ్ళకి 40 వేకెన్సీస్. సో అట్లాగా రిమైనింగ్ స్టేట్స్ లోకల్ లాంగ్వేజెస్ కేటగిరీ వైజ్ డివిజన్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ తర్వాత PWD కేటగిరీ వాళ్ళకి ఎన్ని డివిజన్స్ ఉన్నాయి. సో సేమ్ గుజరాత్ స్టేట్లో
పీడబ్ల్యూడి కేటగిరీకి ఎల్డి వాళ్ళకి 8, V1 వాళ్ళకి 8, H1 వాళ్ళకి 8 అండ్ D&D వాళ్ళకి కూడా 8 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. సో అట్లాగే రిమైనింగ్ స్టేట్స్ కూడా సేమ్ సీక్వెన్స్ ఫాలో చేశారు. సో అట్లాగా మీకు లిస్ట్ ఆఫ్ స్టేట్స్, లాంగ్వేజెస్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చారు. సో టోటల్గా మీరు ఇక్కడ లాస్ట్లో SC, ST, OBC, EWS, UR కేటగిరీ వాళ్ళకి ఎంత టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయని కూడా లాస్ట్ కాలంలో కూడా చూడొచ్చు. ఫర్దర్గా ప్రొసీడ్ అయితే క్యాండిడేట్స్ మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు 1 స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజ్కే 1 స్టేట్కే మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఫిల్ చేయాలి. నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ సీట్స్ అనేది మీకు ఇక్కడ మెన్షన్ చేసినట్టు రిక్వైర్మెంట్ ఆఫ్ ద బ్యాంక్ ప్రకారంగా ఇంక్రీజ్ అన్నా అవ్వచ్చు, డిక్రీజ్ అన్నా అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మీకు అబ్రివేషన్స్, ఒకవేళ మీరు SC, ST మీకు అబ్రివేషన్స్ కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ పర్టికులర్ సెక్షన్లో ఇచ్చారు. అండ్ రిజర్వేషన్ ఫర్ ది ఎకనామికల్ వీకర్ సెక్షన్ సొసైటీ. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్కి ప్రకారంగా ట్రైనింగ్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్ అన్నీ మీకు GOI రూల్స్ ప్రకారంగా అప్లికబుల్ అవుతాయి. ట్రైనింగ్ సీట్స్ ఫర్ ది OBC కేటగిరీస్ అనే వాళ్ళకి ఎవరైతే నాన్ క్రీమీ లేయర్కు ఉన్నారో వాళ్ళకి ఎనీ రిలాక్సేషన్స్ అనేది అట్లా ఏమీ లేదు. రిజర్వేషన్ అనేది ఓన్లీ ఫర్ OBC కేటగిరీ అని క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు మీ కేటగిరీ జనరల్ LD, V1, H1, DE అప్లికబుల్ కనుక అవితే సో దానికి ప్రకారంగా GOI రూల్స్కి ప్రకారంగా రిలాక్సేషన్స్ అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్ కనుక చూసుకుంటే డిస్ట్రిక్ట్ వైజ్ బ్రేకప్ ఆఫ్ ద వేకెన్సీస్. సో మనకి ముందు చూస్తుంది స్టేట్ వైజ్ డివిజన్. ఇప్పుడు మీకు నోటిఫికేషన్లో క్లియర్గా ఏ డిస్ట్రిక్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫర్ ఆంధ్రప్రదేశ్ మనం చూసుకుంటే సో ఇక్కడ మనకి స్టేట్స్ ఇచ్చారు. ముందు ఇక్కడ మనకి స్టేట్స్, లోకల్ లాంగ్వేజ్ అండ్ టోటల్ వేకెన్సీస్, ఇక్కడ మనకి స్టేట్స్, నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ ఇక్కడ డిస్ట్రిక్ట్స్ డివిజన్. సో మనం ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే దీంట్లో 100 టోటల్ సీట్స్ ఉన్నాయి. సో ఈ 100 సీట్స్ మళ్ళీ డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఎలా డివైడ్ చేశారు అనేసి ఇక్కడ చూడగలం. శ్రీకాకుళంకి 8, విజయనగరంకి 8, విశాఖపట్నంకి 7, ఈస్ట్ గోదావరికి 8, వెస్ట్ గోదావరికి 8, కృష్ణాకి 7, గుంటూరుకి 7, ప్రకాశంకి 8, నెల్లూరుకి 8, చిత్తూరుకి 8 అండ్ వైఎస్ఆర్కి 8, అనంతపూర్ 8, కర్నూల్ 8. సో ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్ వైజ్ డివిజన్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అట్లాగే రిమైనింగ్ స్టేట్స్ కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్. సో అట్లాగా మీకు డిస్ట్రిక్ట్స్ ఆ పర్టికులర్ స్టేట్కి ఎన్నైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఇక్కడ మెన్షన్ చేసిన డిస్ట్రిక్ట్కి ప్రకారంగా వేకెన్సీస్ అనేది మీకు డివిజన్ చేసి ఇచ్చారు. నోటిఫికేషన్లో కనుక మీరు చూసుకుంటే మీరు ఏ స్టేట్కి అయితే బిలాంగ్ అవుతున్నారో ఆ పర్టికులర్ స్టేట్ అండ్ ఏ డిస్ట్రిక్ట్కి బిలాంగ్ అవుతున్నారో ఆ డిస్ట్రిక్ట్కి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది ఈ పర్టికులర్ సెక్షన్లో మీరు చూసుకోవచ్చు. సో అట్లాగే రిమైనింగ్ నోటిఫికేషన్ అంతా మీకు ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్ డివిజన్ అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్కి వచ్చేస్తే ఏజ్ లిమిట్. ఏ ఏజ్లో ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. మినిమం మీకు 20 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years. అండ్ క్యాండిడేట్స్ మీరు ఇక్కడ ఇచ్చిన డేట్కి ప్రకారంగా మీ ఏజ్ క్యాలిక్యులేషన్ అనేసి చూసుకోండి. అండ్ maximum age indicated for unreserved EWS categories మాత్రం మీకు ఇది మెన్షన్ చేశారు. రిలాక్సేషన్ వచ్చేసి ఫర్ అప్పర్ ఏజ్ లిమిట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారంగా అప్లికబుల్ అవుతాయి ఫర్ SC, ST, OBC, PWD క్యాండిడేట్స్. అండ్ హియర్ మీకు పర్సన్ విత్ డిసేబిలిటీ ఎంత డిసేబిలిటీ ఉంటే ఆ డిసేబిలిటీని కన్సిడర్ చేస్తారో అన్న స్పెసిఫికేషన్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో అకార్డింగ్ టు ద సెక్షన్ 34 రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిసేబిలిటీ యాక్ట్ కి ప్రకారంగా మీకు రిజర్వేషన్ ఆర్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ ఓన్లీ విత్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ విత్ నాట్ లెస్ దాన్ 40% ఆఫ్ స్పెసిఫిక్ డిసేబిలిటీ దానికి ప్రకారంగా PWD కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ ఆర్ రిలాక్సేషన్ అనేది ఇవ్వబడుతుంది. నెక్స్ట్ యూజ్ ఆఫ్ స్క్రైబ్ అండ్ కాంపెన్సరీ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో ఫెసిలిటీ ఆఫ్ స్క్రైబ్ అనేది అలౌడ్ హూ హ్యాస్ డిసేబిలిటీ ఆఫ్ మోర్ దాన్ 40%. సో 40% ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఆర్ 40% నుంచి క్యాలిక్యులేషన్ చేసుకుంటే వాళ్ళకే స్క్రైబ్ అనేది అలౌడ్ చేస్తారు అనేసి మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ బోత్ క్యాండిడేట్ అండ్ స్క్రైబ్ మీరు కంపల్సరీ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ప్రకారంగా అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద స్క్రైబ్, ఆన్లైన్ ఎగ్జామినేషన్కి వెళ్ళే పర్సన్ అంతా మీరు డీటెయిల్స్ ఫార్మాట్ అంతా మీరు ఇద్దరు క్యాండిడేట్ అండ్ ద స్క్రైబ్ మీరు కంపల్సరీ ఇక్కడ ఇచ్చిన ఫార్మాట్లో మీరు ప్రొసీడ్ అవ్వాలి. ఓన్లీ దెన్ స్క్రైబ్ని అలౌ చేస్తారు. సచ్ క్యాండిడేట్స్ హు ఆర్ ఎలిజిబుల్
మీరు 20 minutes ముందే మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళాలి. అండ్ మీరు మీ ఓన్ స్క్రైబ్ ని మీరే మీ ఓన్ కాస్ట్ మీద మీరు పెట్టుకోవాలి. ఆర్గనైజేషన్ ఆర్ ద బ్యాంక్ ఎట్లాంటి ఎక్స్పెన్సెస్ కానీ లేకపోతే రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. అండ్ క్యాండిడేట్ హూ ఇస్ నాట్ ఎలిజిబుల్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కి ప్రకారంగా క్రైటీరియాని కనుక ఫుల్ఫిల్ చేయకపోతే క్యాండిడేట్ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు అండ్ క్యాండిడేట్ విల్ బి డిస్క్వాలిఫైడ్. క్యాండిడేట్స్ మీరు ఎవరైనా స్క్రైబ్ యూస్ చేస్తుంటే ఈ పర్టికులర్ ఫార్మాట్ అండ్ రెగ్యులేషన్స్ ని కంపల్సరీ ఫాలో అవుతూ మీరు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద ట్రైనింగ్ పీరియడ్ మీకు 1 year ఉంటుంది. స్టైఫండ్ వచ్చేసి మీకు 15,000 per month అండ్ ఇది 1 year వరకు మీ ట్రైనింగ్ పీరియడ్ అంతా మీకు ఈ స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అప్రెంటిస్ ఆర్ నాట్ అలౌడ్ ఫర్ ఎనీ అదర్ అలవెన్సెస్ కానీ బెనిఫిట్స్ కానీ ఫ్రమ్ ద బ్యాంక్. ఎట్లాంటి అలవెన్సెస్ కి బెనిఫిట్ అవ్వరు. ఓన్లీ స్టైఫండ్ వరకే బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది, అది కూడా ట్రైనింగ్ పీరియడ్ అయ్యే వరకు. నెక్స్ట్ వెయిటేజ్ రిలాక్సేషన్ ఇన్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్ చూసుకుంటే వెయిటేజ్ కానీ రిలాక్సేషన్ రిక్రూట్మెంట్ కానీ జూనియర్ అసోసియేట్స్ కి ఎవరైతే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఆ బ్యాంక్ లో కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఈ పర్టిక్యులర్ ది అప్లికబుల్ అవుతుంది. సో సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే మీకు ఆన్లైన్ రిటన్ టెస్ట్ జరుగుతుంది. దాంతో పాటు సెకండ్ ప్రాసెస్ ఇస్ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. రిటన్ టెస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. 4 sections ఉంటాయి. జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్. దీంట్లో మీకు ఈచ్ సెక్షన్ లో మీకు 25 questions అడుగుతారు అండ్ 25 marks కి. సో టోటల్ 100 questions ఫర్ 100 marks. ఈచ్ సెక్షన్ కి మీకు 15 minutes టైం ఉంటుంది. సో టోటల్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు 1 hour కి కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఈచ్ టెస్ట్ విల్ హ్యావ్ సపరేట్ టైమింగ్ యాజ్ మెన్షన్. సో మీరు ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ ని ఇంగ్లీష్ కానీ హిందీలో కానీ తీసుకోవచ్చు, ఎక్సెప్ట్ జనరల్ ఇంగ్లీష్ సెక్షన్ తప్ప మిగతా సెక్షన్స్ అన్ని మీరు హిందీ కానీ తీసుకోవచ్చు, ఇంగ్లీష్ కానీ రాయొచ్చు ఎగ్జామ్. సో దీప్ ఎగ్జామినేషన్ కి ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ కి నెగటివ్ మార్కింగ్ ఉంటుంది ఫర్ రాంగ్ ఆన్సర్స్. సో ప్రతి రాంగ్ ఆన్సర్ కి 1/4 ఆఫ్ ద మార్క్ అనేది కట్ చేస్తారు, కట్ ఆఫ్ ఉంటుంది. అండ్ క్యాండిడేట్స్ మీరు మీ మినిమం స్కోర్ పర్సంటేజ్ అనేది అగ్రిగేట్ బేసిస్ మీద మినిమం క్వాలిఫైయింగ్ వస్తేనే క్యాండిడేట్స్ ని ఫర్దర్ సెలెక్షన్ కి ప్రొసీడ్ అవుతారు. సో ఫర్ SC ST క్యాండిడేట్స్, PWD OBC క్యాండిడేట్స్ కనుక అయితే 5% రిలాక్సేషన్ ఉంది ఫర్ ద స్కోర్ క్రెడిటబిలిటీ. మెరిట్ లిస్ట్ అనేది స్టేట్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ డివిజన్ చేస్తారు. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఈ టెస్ట్ క్వాలిఫై చేస్తారో ఆ తర్వాత మీకు టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ కి ప్రొసీడ్ చేస్తారు. నెక్స్ట్ స్టేట్ వైజ్ కనుక మీరు ఇక్కడ ఈ కాలంలో కనుక చూస్తే మీకు స్టేట్ వైజ్ అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చేసారు. సో నోటిఫికేషన్ మీరు నెక్స్ట్ పార్ట్ కనుక వస్తే ఎగ్జామినేషన్ ఫార్మాట్ తర్వాత మీకు స్టేట్ అండ్ ఎగ్జామినేషన్ సెంటర్, ఏ స్టేట్ కి సంబంధించింది ఏ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంటది అనేసి కూడా మీకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు ఇన్ దిస్ పర్టిక్యులర్ టేబుల్. అండ్ ప్లీజ్ నోట్ ఈ ఎగ్జామినేషన్ అనేది టెంటేటివ్ గా ఆగస్ట్ మంత్ లో పెట్టచ్చు అనేసి పెట్టారు. అండ్ ప్లీజ్ నోట్ అదర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ మీకు డైరెక్ట్ గా వెబ్సైట్ లోనే దొరుకుతుంది ఫ్రమ్ ద బ్యాంక్. సో రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉండండి ద బ్యాంక్ వెబ్సైట్. నెక్స్ట్ మీరు ఇక్కడ కనుక చూసుకుంటే టేబుల్ అంతా మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్, క్యాండిడేట్స్ మీరు నేమ్ ఆఫ్ ద సెంటర్ అనేది మీరు ఎక్కడైతే ఎగ్జామినేషన్ తీసుకుంటున్నారో మీరు చూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్లీజ్ నోట్ SBI ఎట్లా అన్నా కానీ ఈ పర్టికులర్ రైట్ ఉంటుంది ఫర్ ఎగ్జామినేషన్ సెంటర్ టు క్యాన్సిల్ ఫర్ సమ్ అదర్ సెంటర్స్ కానీ ట్రాన్స్ఫర్ కానీ. సో ఎట్లాంటి చేంజెస్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. అండ్ నో రిక్వెస్ట్ ఫర్ ద చేంజ్ ఆఫ్ ద సెంటర్ షాల్ బి ఎంటర్టైన్. సో ఒక్కసారి ఆ సెంటర్ కనుక ఇచ్చేసిన తర్వాత చేంజెస్ ఆఫ్ సెంటర్ మాత్రం ఎంటర్టైన్ చేసే ఛాన్స్ లేదు. ఆ పర్టికులర్ స్పేస్ ఇవ్వరు ఫర్ ద క్యాండిడేట్స్ ఒక్కసారి ఎగ్జామినేషన్ సెంటర్ అలాట్ అయిపోయినాక. So candidates will appear for the examination allotted for the center his or her own risk. So the bank will not be taking any responsibility. Mere me own expenses to meeru vellali. And any of the miscommunication, misbehavior of the candidate in the examination, candidate will be disqualified. టెస్ట్ ఆఫ్ ది లోకల్ లాంగ్వేజ్ సెక్షన్ చూసుకుంటే స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజెస్ మనం పైన ఫస్ట్ సెక్షన్ ఆర్ ఫస్ట్ టేబుల్లో చూసుకున్నట్టు
స్టేట్ అండ్ పర్టికులర్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ అనేది చూసాం. సో ఎవరైతే ఆ స్టేట్ కి బిలాంగ్ అవుతున్నారో ఆ లోకల్ లాంగ్వేజ్ ని టెస్ట్ తీసుకుంటారు. క్యాండిడేట్స్ మీరు ఈ పర్టికులర్ స్టేట్ కి బిలాంగ్ అవుతుంటే ఆ స్టేట్ కి రిలేటెడ్ లోకల్ లాంగ్వేజ్ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఈ బేసిస్ మీద ఆర్ ఈ క్రైటీరియా మీద టెస్ట్ అనేది తీసుకుంటున్నారు. సో ఈ టెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది స్పెసిఫైడ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, ఆప్టెడ్ లాంగ్వేజ్ కి మీరు ఎగ్జామ్ తీసుకుంటారు. అండ్ ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అవుతారో వాళ్ళని నెక్స్ట్ టెస్ట్ కి పిలుస్తారు. So next is candidates who fail to qualify this test will not be encouraged for the apprentice. So మీరు కంపల్సరీ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది మీరు కంపల్సరీ పాస్ అవ్వాలి. Candidates who produce 10th or 12th standard mark sheet evidence of studying the specific language, మీరు ఈ పర్టికులర్ టెస్ట్ కి తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు 10th or 12th స్టాండర్డ్ లో కనుక మీరు ఆల్రెడీ ఇది లోకల్ లాంగ్వేజ్ మీరు ఆల్రెడీ కనుక చదువు ఉంటే మీరు ఈ లాంగ్వేజ్ టెస్ట్ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. And next important thing is medical examination. Engagement of selected candidates, మీరు మెడికల్ స్టాండర్డ్స్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద బ్యాంక్ ప్రకారంగా మీరు ఈ క్రైటీరియా బేసిస్ మీరు అండర్గో అవ్వాలి. వెరిఫికేషన్ ఆఫ్ ది ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫైయింగ్ టెస్ట్ స్పెసిఫైడ్ ఇన్ ది ఆప్టెడ్ లాంగ్వేజ్, తర్వాత మీరు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఫుల్ఫిల్ చేయాలి. వెయిటింగ్ లిస్ట్, స్టేట్ వైజ్ కేటగిరీ వైజ్ వెయిటింగ్ లిస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇది మీరు డేట్ ఆఫ్ రిజల్ట్ ఆర్ ది అప్రెంటిస్ నెక్స్ట్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ది ఎక్సర్సైజ్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ దానికి వెయిటింగ్ లిస్ట్ అనేది నాన్ జాయినింగ్ సబ్జెక్ట్ ది అవైలబిలిటీ ప్రకారంగా వెయిటింగ్ లిస్ట్ అనేది ఉంటుంది. జాబ్ ప్రొఫైల్ కనుక చూసుకుంటే దిస్ ఈజ్ నాట్ అన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద బ్యాంక్. సో ఇది జస్ట్ ఒక అప్రెంటిస్ ట్రైనింగ్ పీరియడ్. అండ్ దీనికి మీరు పే చేయాల్సిన అప్లికేషన్ ఫీజ్ ఆర్ ఇంటిమేషన్ ఛార్జెస్ అన్న అనొచ్చు. కేటగిరీ వైజ్ పేమెంట్ ఉంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకి ఎలాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. జనరల్ ఇన్ఫర్మేషన్ ఆర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కనుక చూస్తే క్యాండిడేట్స్ మీరు అప్రెంటిస్షిప్ ఐదర్ ఇన్ ఎస్బీఐ ఆర్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్ కనుక మీరు ఆల్రెడీ తీసుకుంటే ఇప్పుడు నాట్ ఎలిజిబుల్ అవుతారు. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే ట్రైనింగ్ ఉన్నారో ఆర్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నారో ఫర్ 1 year ఆర్ మోర్, లేకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక ఆ పర్టికులర్ అటైన్మెంట్కి తగ్గట్టు ఉన్నారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ టు అప్లై. సో ఈ డీటెయిల్స్ చూసుకుని మీరు అప్లై చేయండి. సో నెక్స్ట్ డెసిషన్ ఆఫ్ ద బ్యాంక్ అనేది ఫైనల్ ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ కనుక ఉంటే అది రిజెక్ట్ చేసేస్తారు. సో డీటెయిల్డ్గా మీరు ఫిల్ చేయండి. నెక్స్ట్ ఈజ్ క్యాండిడేట్స్ మీరు కంప్లీట్గా ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేయాలి. ఆల్సో రిగార్డింగ్ ఏజ్ లిమిట్, క్యాలిక్యులేషన్స్ ఆఫ్ యువర్ ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ అండ్ ఇట్లా కేటగిరీ వైజ్ డివిజన్, రిజర్వేషన్ కేటగిరీస్ వాళ్ళకి ఏదైతే ఉందో దానికి రెలవెంట్ రెఫరెన్స్ డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. క్యాండిడేట్స్ మీరు మీ ఓన్ ఇంట్రెస్ట్ ద్వారా ఈ అప్లికేషన్ అనేది మీరు ప్రొసీడ్ చేయొచ్చు ఫర్ అప్లయింగ్. అండ్ లాస్ట్ మీకు చూస్తే జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేసి మెన్షన్ చేశారు. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఫస్ట్ మీరు చదివి రెలవెంట్ డాక్యుమెంట్స్, నీడెడ్ ఎసెన్షియల్ క్రైటీరియా అంతా మీరు క్రాస్ చెక్ చేసుకుని చదివి ఫుల్ఫిల్ చేస్తేనే ప్రొసీడ్ టు అప్లై. అండ్ ఎస్బీఐ ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఛాన్స్ లేదు. సో క్యాండిడేట్ మీ ఓన్ రిస్క్ తీసుకుని ఎగ్జామినేషన్ అనేది అటెండ్ అవ్వాలి. అండ్ మీ ఐడి ప్రూఫ్స్, రెలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ మీరు కంపల్సరీ ఆన్లైన్ సబ్మిషన్ అనేది చేయాలి. అలాగే ఒకవేళ సబ్మిషన్ టైం అప్పుడు లేకపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కనుక చేస్తే రెలవెంట్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ ప్రూఫ్ అయ్యి ఉండాలి. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎట్లా అప్లై చేయాలి? క్యాండిడేట్స్ మీరు ఆన్లైన్ మోడ్ ద్వారానే అప్లై చేయాలి. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది కన్సిడర్ చేస్తారు. గైడ్లైన్స్ కనుక చూసుకుంటే మీరు ఫస్ట్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్స్ ఉన్నాయి, ఆ వెబ్సైట్స్లో మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఫర్దర్గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయొచ్చు. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు రెలవెంట్ ఫోటోగ్రాఫ్స్, సిగ్నేచర్, డాక్యుమెంట్స్ స్కాన్ అయ్యున్నవి అటెస్టేట్ చేసి డాక్యుమెంట్స్ అనేది పంపించాలి. సో ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్స్ మీరు కనుక యాక్సెస్ చేస్తే రెలవెంట్ ప్రొసీజర్ అనేది మీకు అక్కడ తెలుస్తుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు కూడా మీరు ఫస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ హౌ టు అప్లై అనేది చదివి దెన్ ప్రొసీడ్ టు అప్లై.
ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రాన్సిషన్ మీరు పేమెంట్ మీరు ఎట్లా ఫీజ్ పేమెంట్ ఆర్ ది ఇంటిమేషన్ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏదైతే మీకు బ్యాంక్ వెబ్సైట్లో కనిపిస్తుందో దాని ద్వారానే పే చేయాలి. అండ్ ఈ రిసిప్ట్ అండ్ ది అప్లికేషన్ అనేది విత్ డీటెయిల్స్ మీరు జనరేట్ చేసుకుని అది కంపల్సరీ ప్రింట్ తీసుకోండి. సో ఫర్ ఫర్దర్ రెఫరెన్స్ యూజ్ అవుతుంది. ప్రింట్అవుట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు లేకపోతే ఈ రిసీట్స్ కానీ ఇట్లాగా అప్లికేషన్ ఫామ్ని కానీ డాక్యుమెంట్స్ కానీ ఎస్బీఐకి డైరెక్ట్గా పంపించాల్సిన అవసరం లేదు. అంతా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు స్కానింగ్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ గైడ్లైన్స్ ఇక్కడ ఉన్నాయి. అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఇది చదివి మీరు అప్లై చేయండి. బికాజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసేటప్పుడు కానీ స్కాన్ చేసి అప్లోడ్ చేసేటప్పుడు కానీ దీనికి గైడ్లైన్స్కి ప్రకారంగా మీరు అప్లోడ్ చేయాలి. హార్డ్ కాపీస్ అట్లాంటివి ఏమి పంపించాల్సిన అవసరం లేదు. అండ్ లాస్ట్ మీకు కాషన్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ నార్మ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఇచ్చారు. సో మొబైల్ ఫోన్స్ కానీ పేపర్ క్యాలిక్యులేటర్స్ కానీ ఇట్లాంటి డివైసెస్ దే ఆర్ నాట్ అలౌడ్ టు ది ఎగ్జామినేషన్. అండ్ మీ ఓన్ ఇంట్రెస్ట్తో పాటు మీరు మీ అంత అరేంజ్మెంట్ చేసుకొని ఎగ్జామినేషన్ అనేది తీసుకోవాలి. సో ఇట్లాంటి బేసిక్ డీటెయిల్స్ అండ్ టర్మ్స్ అనేసి ఇచ్చారు. లాస్ట్ డిస్క్లైమర్, ఇట్స్ ఎనీ కేస్ ఆఫ్ డిటెక్టెడ్ ఎట్లాంటి క్యాండిడేట్ ఫుల్ఫిల్ చేయట్లేదు ఎలిజిబిలిటీ నార్మ్స్ కానీ లేకపోతే ఇన్కరెక్ట్ కానీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కనుక ఇస్తే క్యాండిడేట్ని అక్కడే డిస్క్వాలిఫై చేస్తారు. అండ్ డెసిషన్ ఆఫ్ ద బ్యాంక్ అనేది రిగార్డింగ్ ఎలిజిబిలిటీ కానీ ఎగ్జామినేషన్ కానీ ఆర్డర్ ఆఫ్ టెస్ట్ కానీ సెలెక్షన్ అన్నా కానీ ఏదన్నా కానీ ఏదైతే బ్యాంక్ డెసిషన్ తీసుకుంటుందో అదే ఇట్ విల్ బీ ద ఫైనల్ డెసిషన్. సో నో రిప్రజెంటేషన్ ఆఫ్ ద కరెస్పాండెన్స్ విల్ బీ ఎంటర్టైన్డ్. సో బ్యాంక్ డెసిషన్ తీసుకున్నది ఫైనల్. Last, canvassing of the any form will be of a disqualification. And next, please note, elanti regular ga updates kanaka kavali and ee notification kanaka meer chadavalఅనుకుంటే బ్యాంక్ వెబ్సైట్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. 2 వెబ్సైట్స్. మీరు ఈ 2 వెబ్సైట్స్ని కనుక మీరు చెక్ చేస్తే మీకు డైరెక్ట్గా పూర్తి ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది మీకు తెలుస్తుంది. సేమ్ నోటిఫికేషన్ మీరు కనుక చదవాలి అనుకుంటే నోటిఫికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో క్లిక్ చేయండి అండ్ నోటిఫికేషన్ని మీరు క్లియర్గా స్టేట్ వైజ్ ఆర్ డిస్ట్రిక్ట్ వైజ్ మీరు చదవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.